Hello, Masters. Welcome to Shambhala book reading session. Today is session 5 and Shambhala book Rasna Master Sri Sharvari Garu, great master, great spiritual master. లాస్ట్ వీక్ క్లాస్లో తెలుసుకున్నాము. ఒకానొక టైంలో ఈ మాస్టర్ కూడా ఉన్నారు. ఆ రమణ మహర్షి పైకి వెళ్ళి ఆ, జ్యోతిగా మారిన టైంలో ఆ టైంలో ఈయన కూడా విట్నెస్ చేశారు అన్నట్టుగా ఒక దగ్గర రాశారు. సారీ, అదేనా? ఫ్లయింగ్ సాసర్స్ గురించి రాశారనుకుంటా. ఫ్లయింగ్ సాసర్స్ అంటే ఏంటి, అవి అవి వేరే లోకాల నుంచి వచ్చేవి అని చెప్పేసి అవి రాశారు కదా. సో ఈ మాస్టర్ యొక్క గొప్పతనం చెప్పడం గురించి అది మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను అనమాట. అలాగే నాగలోకం గురించి చదువుకున్నాం మనము లాస్ట్ వీక్ క్లాస్లో. అది ఒక పారాగ్రాఫ్ ఉంది, అది మళ్ళొక్కసారి చదువుతున్నాను. మన పురాణాలలో నాగలోక ప్రస్తావన ఉన్నది. ఇప్పుడు మనకు తెలియదు కానీ పర్వత గుహల్లోంచి నాగలోకం చేరవచ్చు. అక్కడ ఉండేది నాగసర్పాలు. ఆ గుహలు ఆ గుహలు మనుల కాంతిలో ప్రకాశిస్తూ ఉంటాయి. దానిని పాతాళలోకం అని అంటారు. నాగలోకవాసులు మహా సౌందర్యవంతులని నమ్మకం. వారు జ్ఞానులు, నాగులు, నాగినులు, మానవాకారం ఎత్తి భూమిపైన పెళ్లిళ్ళు చేసుకునేవారు మనుషులని. ముఖ్యంగా రాజులు, రాణులు వారికి చాలా ఇష్టం. ఆధ్యాత్మిక తపన లేని వారి జోలికి మాత్రం నాగనాగినులు వెళ్ళరు. యోగం చేసే వారికి నాగనాగినుల దర్శనమవుతుంది. అది శుభ సూచన. పాములు అని చెప్పి భయపడకూడదు. నాగుపాము అనేది కుండలిని శక్తికి ప్రతీక. నాగలోక రాజధాని భోగవతి. నాగలోకంలో ఎక్కడ చూసినా మణులు, రత్నాలు, వజ్రాలు కనిపిస్తాయి. అర్జునుడు నాగలోకం వెళ్ళిన కథ మనకు తెలిసిందే. ఇక్కడ నాగలోకం గురించి చెప్పాలి అనుకున్నారు. అదేంటో స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగిందే. అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడి స్టోరీ అంతా మనకు నిజంగా జరిగిందే. ద్వాపర యుగందే. మధుర ఉంది కదా, బృందావనం ఉంది కదా, అవన్నీ ఈరోజు ఎగ్జిస్టింగ్, మనకి క్లియర్గా చూస్తున్నాం వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా. సో ఆ నాగలోకంలో ఎలా ఉంటాయి, మణులు, రత్నాలు ఉంటాయి. వాళ్ళు యోగులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం అన్నమాట. కుండలిని శక్తికి నిదర్శనం నాగుపాము అనేది. అలాగే వీళ్ళు మనుషులను పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఎక్కువగా రాజుల్ని రాణుల్ని వాళ్ళని ఇష్టపడతాయంట. సో వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవన్నీ మనం చూసాము అన్నట్టుగా నాగలోకం గురించి మనకు ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నారు. దీని బేస్ మీదగానే మనకు సినిమాలలో, సీరియల్స్లలో కూడా నాగలోకపు స్త్రీలు, ఎక్కువగా స్త్రీలనే చూపిస్తారు మనకి. బహుశా పురుషులకి కూడా ఉండొచ్చేమో, కానీ నాకు ఎక్కువగా స్త్రీలవి గుర్తుంది. వాళ్ళు ఒక స్త్రీ రూపం ధరించి ఆ ఇంట్లో చేరుతారు. రకరకాలుగా ఆ కథ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటుంది. రైట్ నౌ కూడా నాగపంచమి అనే సీరియల్ జరుగుతోంది అని చెప్పాను కదా, తెలుగు సీరియల్. ఇప్పటికీ ఉండొచ్చు, 3-4 ఏళ్ల కింద మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు చూస్తున్నారు. బట్ ఒక సీరియల్ మొదలు పెడితే లైఫ్ లాంగ్ కదండి. ఒక్క లైఫ్ ఎన్ని లైఫ్లో తెలియదు, కానీ కొన్ని లక్షల ఎపిసోడ్లు కాబట్టి ఇప్పటికీ నడుస్తుంది అనుకుంటున్నాను. అందులో మెయిన్ ఈ ఈ నాగలోకం దాని గురించే ఉంటుందన్నమాట, మెయిన్ థీమ్ అక్కడ. తర్వాత ప్రజ్ఞా పారమిత, గౌతమ బుద్ధుని బోధనల కూర్పు ప్రజ్ఞా పారమిత్ర సూత్ర నాగలోకంలో ఉండేది. ఆయన యొక్క కూర్పు అంటే ఆయన రచించింది, ఆయన గౌతమ బుద్ధుడు బోధనలు చేశాడు కదండి, అవన్నీ ఒక దగ్గర కూర్చిపెట్టారనమాట. దాని పేరు ప్రజ్ఞా పారమిత సూత్ర అంట. అది నాగలోకంలో ఉందంట. ఆచార్య నాగార్జునుడు నాగలోకం వెళ్ళి దానిని ఉద్ధరించినట్లు చెబుతారు. అందువల్లనే ఆయన నాగార్జునుడు. నాగలోకంలోకి వెళ్ళి దాన్ని ఉద్ధరించాడు. ప్రజ్ఞాపారమిత సూత్ర అనే గౌతమ బుద్ధుని సంకలనాన్ని ఉద్ధరించాడు కాబట్టి ఆయన పేరు నాగ అర్జునుడు అని వచ్చింది. మహాయాన బౌద్ధం స్థాపించింది కూడా ఆచార్య నాగార్జునుడే. ఆయన అసలు పేరు వేరేదై ఉంటుంది, బట్ నాగలోకంలోకి వెళ్ళి అది సాధించాడు కాబట్టి నాగార్జునుడు అయ్యాడు. టిబెట్ నుండి నాగలోకానికి గుహ మార్గం ఉన్నట్లుగా చెబుతారు. టిబెట్ మహాత్ములు ఆ మార్గం ద్వారా నాగలోకం వెళ్ళి వస్తుండేవారు. ఆ గుహలు 100 మైళ్ళ పొడవు. షాంగ్పో లోయలోని మానస సరోవరం నాగులకు చాలా ఇష్టమైన సరస్సు. 15-16 వేల అడుగుల ఎత్తున ఉన్నది ఈ సరస్సు. అంటే దాదాపుగా 4700 మీటర్లు. మహాచలి ప్రదేశం ఇది. ఆ సరోవరంలో పెద్ద పెద్ద పద్మాలు తేలుతూ వస్తాయి. ఆ పద్మాలపై మహాత్ములు కూర్చొని తిరుగుతారట. వారు నాగలోకం నుండి వస్తారని టిబెటన్ల విశ్వాసం. తిరుగుతారట అంటే మరి ఎవరు చూసినట్టు వాళ్ళని, ఆ పెద్ద పెద్ద పద్మాలపై కూర్చునే వారిని? చూడగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళకి కనపడుతుంది.
ఎలాగైతే మన మెడిటేషన్లో సర్టెన్ ఫ్రీక్వెన్సీకి అంటే ఆ ఎనర్జీస్కి మనం చేరువ అయినప్పుడు శబ్దాలు వినడం, వాసన గ్రహించడం, ఎవరో మనల్ని టచ్ చేసినట్టు ఫీల్ అవ్వడము, ఇవన్నీ ఎలాగైతే సాధ్యమో కొందరు ఆ విజువల్స్ని చూస్తారు. ఏది? కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు. అప్పుడు అవేర్నెస్తో ఉన్నట్టు, మనం పడుకొని లేము, అది స్వప్నం కాదు, మనం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్టు అవేర్నెస్ అంటే. అలాంటి టైంలో నీకు ఒక విజువల్ కనిపించింది అంటే నీ యొక్క శక్తి సామర్థ్యం చేత నీ మూడో కన్ను అది తెరుచుకొని ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ అక్కడ నీకు అది కనిపించింది అని దాని మీనింగ్. ఆ క్షణకాలం పాటు అదో గంట సేపు నేను చూస్తాను అంటే మన శక్తి సరిపోకపోవచ్చు. క్షణంలో ఇలా కనిపించి అలా డిసప్పేర్ అయిపోతుంది. గొప్ప గొప్ప యోగులకు వాళ్ళందరికీ ఆ శక్తి అనేది నిరంతరం ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పద్మాల మీద కనిపించే ఆ మహాత్ములని వాళ్ళు మనం సినిమా చూసినట్టుగా హాయిగా చూడొచ్చు. ఇవన్నీ కూడా అట అని చెప్పారు అంటే ఇవి ఏమంటారండి, ఏదో పొగలేనిది ఇది పుట్టదు అనేదో సామెత ఉంటుంది చూడండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అది లేకపోతే ఇది పుట్టదు కదా అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. పొగ లేకపోతే మంచు పుట్టదా, సంథింగ్ ఏదో ఆ టైపులో. ఇవి నిజాలు కాకపోతే అక్కడ ఒక గుహ ఉంది, టిబేటన్లు ఈ గుహ ద్వారా నాగలోకం వెళ్ళి వస్తుంటారు, ఇలాంటివి ఉండవండి. ఎప్పుడూ జరిగి ఉంటుంది, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. ఇప్పటికీ గొప్ప గొప్ప మహాత్ములు అవన్నీ ఆ మార్గాల గుండా వెళ్ళడానికి వీలవుతుంది, కానీ బయట పెట్టరు. ఎందుకు అంటే రకరకాలుగా దాన్ని యూటిలైజ్ చేసి మంచికి చెడుకు వాడుతూ ఉంటారు. గొప్ప గొప్పవన్నీ కూడా అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండకూడదు. ఎందుకంటే వాటి యొక్క విశిష్టత దెబ్బతినిపోతుందన్నమాట. స్వార్థం గురించి కాదు. స్వార్థం గురించి కొంతమంది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అది కాదు మనం ఇక్కడ మాట్లాడుకునేది. ఏవైతే ప్రతి ఒక్కరి చేతిలోకి వస్తే అవి వాటి యొక్క విలువ పోతుందో, విశిష్టత పోతుందో, ఇష్టం వచ్చినట్లుగా వాడతారో వాళ్లకు చీరకుండా ఉండడానికి. అందుకని వాటిని రహస్యంగా ఉంచుతారు. ఈ బుక్లోనే ఒక దగ్గర చెప్పారది. శంబలలో ఆధిపత్యం మహాత్ములది. ఇంకొకటి కూడా ఏంటంటే, మనకు శక్తి సరిపోలేదనుకోండి, ఒకదాన్ని మనము ప్రయత్నిస్తున్నాము, బలవంతంగా అది మనకి చేతిలో అందుబాటులో ఉంది, శక్తి లేదు కానీ ప్రయత్నించామనుకోండి, నష్టం మనకి. చెయ్యకూడదు అది. మనకిప్పుడు ప్రవచనాలలో వీటిల్లో కూడా చెప్తా ఉంటారు. ఈ యజ్ఞాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఈ ఉపవాసాలు ఉంటాయి, అందరూ ప్రయత్నించొద్దు సుమా. ఎవరెవరో మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు ప్రయత్నం చేస్తారు, సామాన్యులకు కాదండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అది వినగానే ఆ వ్రతము అదేదో పద్ధతి మనము ఆచరించవచ్చు అని చెప్పేసి తయారైపోతాము. సింపుల్ ఆచరణ కాదు అక్కడ ఉండాల్సింది, చాలా ఉంటాయి వాటికి. సో అందుకని వాళ్ళు అలా చెప్తూ ఉంటారనమాట. దాన్ని పొలిటికల్గా ఏం చేస్తూ ఉంటారంటే అందరికీ రీచ్ అవ్వకుండా చూస్తారు, అలా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది స్వార్థంగా చేసే వాళ్ళ దృష్టిలో, కానీ బట్ నాట్ విత్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ సమ్ థింగ్స్. శంబలలో ఆధిపత్యం మహాత్ములది, ఎందుకంటే వారు మాత్రమే వాటిని హ్యాండిల్ చేయగలరు కాబట్టి. అంటే అనేక జన్మలలో తపస్సు చేసి పూర్ణ పురుషులైన యోగులు వారు. డెఫినెట్లీ వాళ్ళకే కదా ఉండాలి అవకాశం, వాళ్ళకే కదా ఉండాలి పెత్తనము అని అనుకుంటే. వారికి పునర్జన్మలు ఉండవు, సాక్షాత్తు భగవత్ స్వరూపాలు అన్నట్లు. మరణం దాటి వచ్చిన వారు, ప్రపంచంలో ఆధ్యాత్మికత్వం నెలకొల్పడమే వారి యొక్క ఏకైక లక్ష్యం. చూడండి, కొంచెం కూడా స్వార్థం లేదు వాళ్ళల్లో. జస్ట్ వాళ్ళు కారణ జన్ములు. ఆ స్పిరిచువాలిటీ, సోల్ సోల్ జర్నీ, మనం ఏమిటి, శరీరం కాదు, ఆత్మ. ఈ ఆత్మ లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చింది, నేర్చుకొని 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 అది ఒకనాటికి పూర్ణాత్మగా మారుతుంది. అది స్పిరిచువాలిటీ. అది మనసా వాచ కర్మేనా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి మహాత్ములు యోగులు జన్మ తీసుకుంటారు. వాళ్ళు నిరంతరం ఆసక్తిలోనే ఉంటారన్నమాట. వాళ్ళ ఏకైక లక్ష్యం ప్రపంచంలో ఆధ్యాత్మికత్వం నెలకొల్పడమట. వారిని బౌద్ధ పరిభాషలో అర్హతులు అని అంటారు, చైనా భాషలోనేమో లోహాన్లు అని అంటారు. అర్హతులు అంటే గ్రహాల ప్రభావానికి లోను కాని కర్మరహితులని అర్థం. అంటే ఏ గ్రహాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. ఇప్పుడు శనిగ్రహం పట్టుకుంటే మనం పట్టిందల్లా కూడా మట్టి అయిపోతుంది, బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది, మంచి అనుకుంటే చెడవుతుంది, ఇలా 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 మాట్లాడుకుంటాం కదండి. ఒక గ్రహం, శనిగ్రహం అనేది ఒక గ్రహం లాగా. సో అలాంటి గ్రహాలు కూడా వీళ్ళని ఏమీ చెయ్యలేవు.
కర్మరహితులు. ఎందుకంటే వాళ్ళు కర్మను ఆచరించడం లేదు. వాళ్ళు చేస్తున్నాము అనుకోవట్లేదు. ఇది నేను చేస్తున్నాను, ఇది నా క్రెడిటు అలా అనుకోవడం లేదు. నా చేత చేయింపబడుతోంది. ఆ పూర్ణ పురుషుడు ఎవరైతే ఉన్నారో, పూర్ణాత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఎంచుకున్నారు. కాబట్టి నా గుండా వాళ్ళు చేస్తున్నారు. ఒక మార్గం మాత్రమే నేను, ఒక సాధనం మాత్రమే నేను. ఇప్పుడు ఎలాగైతే మనం వంట చేస్తున్నాము, క్రెడిట్ మనం తీసుకుంటాము. నేను ఆ వంట చేశాను అని చెప్పేసి. గిన్నెకో గరిటకో ఇవ్వం కదా, కనీసం స్టవ్కు కూడా ఇవ్వం మనం. నేను చేశాను, ఆ రెసిపీ ఇక్కడ చూసి నేను చేశాను, నా చెయ్యి వల్ల వచ్చింది అది అని చెప్తాం. ఇన్కేస్ చెయ్యికైనా ఇస్తామేమో మనం, కానీ ఆ గరిటకు మన గిన్నెకి స్టవ్కి మాత్రం ఇవ్వం కదండి. అలాంటి గరిటలము మనం అని ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ఫీల్ అవుతామో అప్పుడు మనకు కూడా కర్మ అంటదండి. దట్స్ వాట్ స్పిరిచువాలిటీ ఈజ్. నా చేత చేయింపబడుతోంది. సో వాళ్ళకి కర్మరహితులు వాళ్ళు. అంతే మనం గమనించాల్సింది, మనం సాధించాల్సింది అంతే. కర్మలు చేస్తూ కర్మలు అంటకుండా ఉంటే దట్స్ ఇట్. అర్హుతులు అనేవారు 4 అంచెలుగా పూర్ణత్వం సాధిస్తారట. శ్రోతపత్తి, సవృత, ఆగామి, అనాగామి, అర్హతుడు. సారీ, శ్రోతపత్తి ఒకటి, సవృత ఆగామి ఒకటి, అనాగామి ఒకటి, అర్హతుడు ఒకటి. 4 అంచెలంట. శ్రోతపత్తి అన్నది మహత్వ సాధనలో తొలి ప్రకరణ. సవృత ఆగామి అనేది ఆ స్థాయి వారు అప్పుడప్పుడు తిరిగి జన్మిస్తుంటారట. అనాగామి మరల జన్మించడం అవసరం లేని స్థాయి అట. అర్హతుడు అనేది పూర్ణ జ్ఞాని అట. టిబెట్ సాంప్రదాయం ప్రకారం అర్హతులలో 2 విధాలుగా ఉంటారు. ఒకరు బౌద్ధులు, అంటే జ్ఞానపూర్ణులు. రెండవ శ్రేణి ప్రతి ఒక్కరిని ఉద్ధరించే కార్యక్రమం నిర్వహించేవారు. వారు ఎవరంటే అర్హతులు. చైతన్యాన్ని నిర్వాణ పదంలో చేర్చితే అష్టసిద్ధులు లభిస్తాయి. అంటే చైతన్యాన్ని నిర్వాణ పదము అంటే నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను మాస్టర్స్, నాకున్న జ్ఞానాన్ని బట్టి. మనం ఇప్పుడు ప్యూర్ కాన్షియస్నెస్ కదండి, సంపూర్ణంగా కాన్షియస్నెస్. మనం ఈ శరీరం కాదు. ఓకే, మన మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆలోచన కాదు. మనం అనేది చైతన్యం, శుద్ధ చైతన్యం మనము. ఆ శుద్ధ చైతన్యం అనేది నిర్వాణ పదంలో, అంటే ఇప్పుడు కర్మరహితంగా అని అన్నాం చూడండి, నిర్వాణం సాధించడం అంటే కూడా అదే అనమాట. ఇదేది ఇదేది నేను కాదు, నాది కాదు అనేది ఏదైతే ఉందో దాన్ని నిర్వాణ పదంగా చెప్పుకోవచ్చు. మన అండర్స్టాండింగ్ కొరకు ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పదంలో చేర్చితేనట అష్టసిద్ధులు లభిస్తాయి. అష్టసిద్ధులు అనేవి కూడా 8 రకాలు, నేను ఎక్కడో ప్రవచనాలలో విన్నానండి. అష్టసిద్ధులు అంటే ఏంటని చాగంటి గారు చెప్పినట్టుగా గుర్తు నాకు. సో అవి ఉంటాయి 8 సిద్ధులు అనేవి. సో ఆ అష్టసిద్ధులు లభిస్తాయట అలా ఉండేవారికి. అలాగే వారికి కాలము, దూరము, అవధులు ఉండవు. నాకు 12 అవుతోంది, వాళ్ళకు 12 అవ్వదు, వాళ్ళ కాలమే ఉండదు. నాకు ఇక్కడి నుంచి పక్క సిటీకి వెళ్ళడానికి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, 2 గంటలు కారులో ప్రయాణం చేయాలి. వాళ్ళు కళ్ళు మూసుకొని నేను పక్క సిటీలో ఉండాలి అనుకుంటే ఉండిపోతారు. వాళ్ళకు దూరం లేదు. అలాగే ఎక్కడైనా వాళ్ళు దర్శనం ఇవ్వగలరు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంది. గురువుగారు నాకు కనపడండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే తమిళనాడులో ఉన్న గురువుగారు నా ముందర కనపడతారు. వాయువేగం అంటారు, మనోవేగం అంటారు దాన్ని. తర్వాత వారికి భౌతిక రూపం ప్రధానం కాదు. వాళ్ళకు శరీరం అనేది ఒక టూల్ అంతే, అది ప్రధానం కాదు. అర్హుతులకు పూర్వజన్మల జ్ఞానం కూడా ఉంటుంది. వారికి పునర్జన్మ అనేది ఉండదు, ఇంకొక జన్మ ఉండదు. కానీ ఇంతకుముందు జన్మలు ఏవైతే తీసుకున్నారో వాటికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. వారు జన్మ తీసుకుంటే ఏంటంటే కారణం కొరకు తీసుకుంటారు. ఆ కర్మ బ్యాగేజ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కాదు, కారణం కొరకు. అప్పుడు అది పునర్జన్మ కిందికి లెక్క రాదు. అలా తీసుకునే జన్మలో పునర్జన్మ కిందికి రాదు. వచ్చేట్టయితే మన భగవంతుడికి కూడా పునర్జన్మ ఉంది అని చెప్పాలి. ఆయన రాముడుగా పుట్టాడు, కృష్ణుడిగా పుట్టాడు, నరసింహుడిగా పుట్టాడు, రకరకాలుగా పుట్టాడు. ఆయన ఏమైనా కర్మలు తెచ్చుకొని అవి అవి వాటి గురించి కాదు, అది కారణం కొరకు జన్మించాడు ఆయన. కారణ జన్ములు అవతార పురుషులు అంటారు వాళ్ళు. దివి నుంచి కిందికి దిగి వచ్చిన వారు అవతార పురుషులు. అర్హతుడు అంటే సంపూర్ణ జ్ఞాని.
పూర్ణ యోగి అని అర్థం. భూమిపైన ఉన్నంతకాలం ఇతరులకు సేవలు చేయాలన్న సంకల్పం ఉంటుంది. బోధిసత్వితుడవుతాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను గోచరంగాను అగోచరంగాను తన శక్తి అంతా కూడా మానవ ఉద్ధరణకు వినియోగిస్తాడు. తన యోగశక్తితో ఒక రూపాన్ని ఏర్పరచుకొని ఒక వ్యక్తి ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు. ఇక్కడ డైరెక్ట్గా ఒక వాక్యం రాశారు. ఎవరు ఆ అర్హుతుడు ఏం చేస్తాడు? అర్హుతుడు అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే దేవుడు అని చెప్పొచ్చు, అవతార పురుషుడు అని చెప్పొచ్చు. ఓకే. సో తన యోగశక్తితో ఒక రూపాన్ని ఏర్పరచుకొని లేదా ఒక వ్యక్తి ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. అంటే లెట్సే నేను ఒక సంకల్పం చేసుకున్నాను. నేను కంప్లీట్గా నా చైతన్యాన్ని మానవ జన ఉద్ధరణకి, నా స్వార్థరహితంగా జీవించడానికి, కర్మలు ఏమీ నేను టచ్ కాకుండా కర్మరహితంగా పూర్ణ జ్ఞానం కొరకు నేను సంకల్పం తీసుకున్నాను. ఆ విధంగా నాకు హెల్ప్ చేయండి మాస్టర్స్ అని నేను 100% మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనుకుందాం. నేను అంటే నేను చెప్పేది ఇక్కడ. అప్పుడు ఏంటి అంటే ఆ పూర్ణ పురుషులు ఒక మనిషిని వెతుకుతారు కదా. తనే ఒక రూపం ధరించి చేయొచ్చు అని చెప్పారు, లేదా ఒక వ్యక్తి ద్వారా అన్నారు. చూస్తారు. చూసినప్పుడు ఇప్పుడు నేను ఈ కమిట్మెంట్తో ఉన్నాను సంపూర్ణంగా 100%తో. కానీ నాకు ఎలా చేయాలో నాకు తెలియదు. చెయ్యడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నా ద్వారా చేయిస్తారు. బికాజ్ ఐఎమ్ రెడీ. సో నా ద్వారా చేయించేది ఎవరు? ఆ పూర్ణ పురుషులు, ఆ పూర్ణ జ్ఞానులు. ఎగ్జాక్ట్లీ. మనము కూడా ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము, చెయ్యాలని నాకు కోరికగా ఉంది అని మనసా వాచా కర్మేన కోరుకుంటే తప్పకుండా యూనివర్స్ యొక్క బాధ్యత. యూనివర్స్ కష్టం అది. మనను వెతుక్కొని మనతోని ఆ పని చేయించడం. ఎలాగైతే కూర చేయడానికి సరి అయిన గిన్నె, సరి అయిన స్పూన్ వెతుకుతుంటాం కదండి. ఇప్పుడు 1 కిలో కూర చేయాలి మీరు. చిన్న గిన్నె పెట్టరు కదా, దానికి సరిపోని గిన్నెను వెతుక్కుంటారు కదా. దానికి తగ్గట్టే స్పూన్ వెతుక్కుంటారు. రైట్? అది ఎలాగో ఎంత సింపుల్ అని మనం అనుకుంటామో అంత సింపుల్ యూనివర్స్ వాళ్ళ కార్యక్రమానికి సరిపోయే శక్తి ఎవరి దగ్గర ఉంది, ఆ సంకల్ప సిద్ధి ఎవరి దగ్గర ఉంది చూసుకున్నప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అఫ్ కోర్స్ వేరే అదర్ కండిషన్స్ కూడా వాళ్ళు అవన్నీ చెక్ చేసుకుంటారు. బట్ ఈ సంకల్పం లేకపోతే వాళ్ళు చేయడానికి లేదు. అందుకని ఎప్పుడూ కూడా మన ద్వారా ఇది చేయబడుతుంది ఒక గొప్ప కార్యం చేస్తున్నట్లయితే అని అనుకున్నామనుకోండి, 2 రకాల మనం సఫలీకృతులం అవుతాము. కర్మ మనకు అంటదు ఒకటి, రెండోది ఆ జ్ఞాన మార్గం ఏదుందో దాని గుండా ప్రయాణిస్తూ ఉంటాం. ఏ అహంకారాలు, ఇగోలు మనం దరిచేరవు. మహాభయంకరమైన సర్పాలు అవన్నీ కూడా. వైకుంఠపాళి ఉంటుంది కదండి. ఆ వైకుంఠపాళి అనే దాంట్లో ఎంతో జ్ఞానం ఉందండి. చెప్పడానికి సరిపోదు. ఎన్నో క్లాసులు తీసుకోవచ్చు ఆ వైకుంఠపాళి గురించి చెప్పడానికి. నిచ్చెనలు, పాములు, ఒకటి పడుతుంది, రెండు పడుతుంది, ఆరో ఎనిమిదో ఆ డైస్ మీద ఉంటాయి కదండి అవి. అవి మనం వేస్తాం కదా డైస్. సో అదేంటంటే నీకు ఒకటి పడుతుందా తెలియదు, రెండు పడుతుందా తెలియదు, నిచ్చెనెక్కుతావా తెలియదు, నిచ్చెన కింద పడిపోతావా, పాము నోట్లోకి వెళ్తావా తెలియదు, ఎక్కడ పాము నోటికి వెళ్తావో తెలియదు. ఈ అహంకారాలు అనేవి అలాంటి పాములండి. సంకల్ప సిద్ధులనేవి నిచ్చెనలు. నేను రెడీగా ఉన్నాను. యూనివర్స్ ఒక నిచ్చెన తీసుకొచ్చేస్తుంది. అది 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 దాన్ని సవ్యంగా చేసేసాము. నేను అని అనుకోకుండా సవ్యంగా చేశాను. ఇప్పుడు చిన్న నిచ్చెన వేసింది. మళ్ళీ నేను సిద్ధం మాస్టర్స్. ఇంకొకటి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ నాకు తెలియదే, నువ్వే హెల్ప్ చేయి. పెద్ద పెద్ద నిచ్చెన తీసుకొస్తుంది. పెద్ద నిచ్చెన ఎక్కగానే నాకు పొగరు, అహంకారం వచ్చేసాయి. నేను ఇంత టాప్కి వచ్చేసాను, నేను ఇంత గొప్పగా ఎదిగాను అని నాకు పొగరు వచ్చేసింది. పక్కన పెద్ద పాము నోట్లో పడిపోతాను. ఇంతే సింపుల్ అండి. నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను. దిస్ సింపుల్ ఇట్ ఈస్. కానీ దీన్ని పాటించడం ఎప్పుడు పాటించగలం? మనస్ఫూర్తిగా మనము ఎదగాలి అని కోరుకున్నప్పుడు. మనలో ఉన్న ఒక్కొక్క అహంకారము, ఈగో, కోపము, ద్వేషము, అరిషడ్వర్గాలు ఇవన్నింటినీ వదిలివేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడతాం మాస్టర్స్.
ఒకప్పుడు ఒక సారీ చెప్పడానికి బాధపడే వాళ్ళము. నేనెందుకు ఒప్పుకోవాలి నా తప్పు? నేను ఒప్పుకుంటే అతని చేతిలోకి నేను వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ అతని నా జుట్టు అతని చేతిలో ఉండిపోతుంది అని మనం తప్పు చేసినా ఇట్స్ ఓకే, పర్వాలేదు, చెప్పకపోతామే అని అనుకుంటాం చూడండి. అలాంటివి జరగదు. నేను ఒప్పేసుకున్నాను, సారీ చెప్పేశాను, మనసు రిలీఫ్గా ఉంటుంది. ఒక పెద్ద గోడ కూలిపోతుంది అక్కడ, లేదా పెద్ద నిచ్చెనెక్కేస్తాం, నిచ్చెన. అలా ఫీల్ అవుతాం ఆ టైంలో. అంతకుముందు అవే ఎలా ఫీల్ అయ్యామో, ఆ జ్ఞానం అనే మార్గము ప్రయాణిస్తున్నప్పుడు, ఆ అమృతాన్ని తాగుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా నిచ్చెనల్లాగా కనిపిస్తాయి. ఒక్కొక్క అహంకారం పడిపోతూ ఉంటే మనలో. తర్వాత ఆమ్, ఒక వ్యక్తి ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు. సర్ హగోరిస్ రాంకిన్ అనే ఐరోపీయ రాజవంశస్థుడొకరు మహాయాన బౌద్ధం స్వీకరించాడు. ఆయన పరమగురువుల్ని దర్శించాడు. ఆయన 1959లో ఇలా రాశాడు. 1959 అంటే నిన్న మొన్న అని చెప్పొచ్చు మనం. జస్ట్ 75 ఇయర్స్ అంతే. నాట్ ఈవెన్ 75 ఇయర్స్, 67 ఇయర్స్ ఎంతో. ఇప్పుడు మొత్తం ప్రపంచం ఐదుగురు బోధిసత్వుల అంటే పంచమహాపురుషుల రక్షణలో ఉన్నది. వారు ఏడాదికి ఒక మారు హిమాలయాల్లో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై పథకాలు రచిస్తూ ఉంటారు. వారిలో ఒకరు మైత్రేయ. మైత్రేయ బుద్ధ అని కూడా చెప్తారు చూడండి. మైత్రేయ ఎప్పుడూ హిమాలయాల్లోనే ఉంటారు. మిగిలిన నలుగురు మాత్రం నాలుగు దిక్కులలో తిరుగుతూ ఉంటారు. ఇది డైలీ టెలిగ్రాఫ్ అనే పేపర్లో 1959 జాన్లో వచ్చిందట. ఇది రాశారు ఇక్కడ. అర్హతులందరూ అంటే ఆ నాలుగో వర్గం వాళ్ళు పూర్ణ జ్ఞానులు అని చెప్పారు కదా. అర్హతులు అంటే అర్హతులందరూ కూడా మాస్టర్లు కారు. అర్హతులలో ఎక్కువ మంది తిరిగి మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. వారిని మనం ఏమంటాము? అవతార పురుషులు అంటాం. ఇంతకుముందే చెప్పుకున్నాం. మన క్వశ్చన్ వస్తుంది, తిరిగి జన్మిస్తున్నారు కదండి, మరి పునర్జన్మ తీసుకుంటున్నారు కదండి అని క్వశ్చన్ వస్తుంది. నాకు వచ్చింది ఇంతకుముందు చదువుతూ ఉంటే. ఇమ్మీడియట్గా నాలో నుంచి వచ్చిన ఆన్సరే మీకు చెప్పాను అప్పుడు. ఎగ్జాక్ట్లీ నాకు ఆ క్వశ్చన్ వచ్చింది ఆ చదువుతున్నప్పుడు. సో వాళ్ళు ఏంటంటే అవతార పురుషులు, పునర్జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు. సో మళ్ళీ ఒకసారి మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. అలాంటి వారు ఎంతకాలమైనా జీవించగలరు. త్రైలింగ స్వామిలాగా వారికి మరణ భయం అనేది ఉండదు. మరణం అనేది అసలు ఉండదు. స్వ ఇచ్ఛతో శరీర త్యాగం చేస్తుంటారు. స్వ ఇచ్ఛ అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా, నేను ఇప్పుడు శరీరాన్ని త్యాగం చేస్తున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా శరీరంతో నాకు పని లేదు, నేను త్యాగం చేసేస్తూ ఉన్నాను అని చెప్పేసి త్యాగం చేస్తారు. కొంతమంది వృద్ధులను చూస్తాం చూడండి, పెద్దవాళ్ళు. వాళ్ళు సాధించాలనుకునే సాధించేశారు. పిల్ల పాపలు మనమళ్ళు మనమరాళ్ళు అన్నీ చూశారు. ఒక రకమైన తృప్తి జీవితం ఉంది అనుకోండి. వాళ్ళు ఏమంటారు? అన్నీ చూసేసానురా, మనవళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళని కూడా చూశానురా, ఇంకేం లేదురా, ఆ దేవుడు నన్ను చల్లగా హాయిగా హ్యాపీగా నన్ను తీసుకెళ్తే సరిపోతుందిరా, బాధ లేకుండా అని అంటాం చూడండి. వాళ్ళు కూడా భౌతిక పరిభాషలో చెప్పాలి అంటే ఇంకా ఆ మరణం గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. స్వ ఇచ్ఛ అన్నారు ఇక్కడ పదము, అంటే ఇష్టపూర్వకంగా. కానీ కొంతమందిని చూడండి, అన్నీ తీరిపోయిన తర్వాత అలాగే వాళ్ళ జీవితం గడిచిన అంటే అంత సంతృప్తికరంగా గడిచినా కూడా ఇంకేదో చూడాలి, ఇంకేదో చెయ్యాలి. వాడు 125 ఏళ్ళు బతికాడు, నేను 150 ఏళ్ళు బతకాలి, ఇంకా ఏదో. స్వ ఇచ్ఛ మరణం గురించి వాళ్ళు ఆలోచించరు. అంటే మన భౌతిక జీవనంలో జరిగే దానికి ఆ ఉదాహరణను తీసుకొచ్చి అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మాస్టర్స్. సో అది కూడా ఉంటుంది. కొందరేమో వైరాగ్యంతోని విసుగుతోని ఇంకెన్ని నాళ్ళు నాకు ఈ బాధలు, నన్ను తీసుకుపోగు భగవంతుడా అని కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత. రకరకాలుగా. మళ్ళీ దాన్ని స్వయిచ్ఛ మరణంలాగా మనం అనుకోకూడదు. ఒకలాంటి వైరాగ్యం, ఆ బాధతో కూడిన దాని వల్ల కోరుకుంటున్నారు. కైండ్ ఆఫ్ ఎస్కేపిజం అని చెప్పొచ్చు. వాళ్ళింకా ఈ భూమి మీద చెయ్యగలిగే స్థితిలో ఉండి బట్ స్టిల్ బాధలకు ఓర్చలేక నన్ను తీసుకుపో దేవుడా అంటే కైండ్ ఆఫ్ ఎస్కేపిజం. తర్వాత శంబల అన్నది కేవలం బౌద్ధ గురువుల ఆవాసం కాదు, టిబెటన్ల సొంతము కాదు, దానిపైన ఏ ఒక్కరికో హక్కు లేదు. అది విశ్వ విజ్ఞాన కేంద్రము. ఈ దేశానికి ఆ మనుషులకు ఈ మతానికి సంబంధించింది కాదు శంబల అన్నది. విశ్వ విజ్ఞాన కేంద్రము.
టిబెట్లో ఉన్నందున అక్కడి వారు టిబెట్ భాష మాట్లాడడం అనేది సహజం. అంత మాత్రం చేత టిబెటియన్లది కాదు శంబల అనేది. అక్కడి వారికి చాలా భాషలు వస్తాయి అని వారు బహుభాషా పండితులు మాత్రం కాదు. వాళ్ళకి చాలా భాషలు వస్తాయట. అట్లాగని బహుభాషా పండితులు ఏమీ కాదు. ఎదుటివారు ఏ భాషలో మాట్లాడితే వారు కూడా ఆ భాషలో మాట్లాడతారు అంతే. అది ప్రజ్ఞ. ఇప్పుడు కొంతమందికి లాంగ్వేజ్ ఏం తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇండియన్ పేరెంట్స్ వస్తూ ఉంటారు యూఎస్కి. వాళ్ళకి ఏమీ ఇంగ్లీష్ తెలియకపోవచ్చు. కానీ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోగలరు అవతల వాళ్ళు. వీళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ, ఓ అతను ఇదన్నాడా, ఆమె ఇదన్నదా, అంటే నీకు ఇంగ్లీష్ వచ్చా అమ్మా అంటే, రాదు, మాట్లాడుతుంటే అర్థమైంది ఆ విధంగా అని చెప్తూ ఉంటారు. అది ప్రజ్ఞ. సో వీళ్ళకు కూడా అట బహుభాషా పండితులు ఏమీ కాదు, బట్ ఎదుటివారు మాట్లాడే భాషని అర్థం చేసుకోగలరు. అది ఒక రకమైన ప్రజ్ఞ. ఇక్కడి పరమ గురువులకు మహాయోగులకు ప్రపంచంలోని అందరి యోగులతో కూడా సంబంధం ఉన్నది. నా దేశం నీ దేశం, నా మతం నీ మతం అలా కాదు. అందరు యోగులు విశ్వంలో ఉన్న. జార్జి రోరిక్ శంబల సాంప్రదాయాల గురించి ఇలా వివరిస్తాడు. శంబల అనేది కేవలం బౌద్ధ కేంద్రం కాదు, అక్కడ రాబోయే తరాల రూపకల్పన కూడా జరుగుతుంది. అది విశ్వ ప్రయోగశాల. అన్ని దేశాలకు మార్గదర్శకులు వారే, దర్శకత్వము వారిదే. అక్కడి నుండి ఏ దేశంలోని ఎవరినైనా చూడవచ్చు, గైడ్ చేయవచ్చు. అందరికీ దూరదర్శన దూరశ్రవణ ప్రతిభ ఉంది. అంటే సుదూర దూరాలను కూడా దర్శించగలరు వారు. ఎక్కడో ఆకాశంలో కొన్ని లక్షల కోట్ల దూరంలో ఒక సౌండ్ వినిపిస్తే వీళ్ళకి వినిపిస్తుంది. దూరశ్రవణ దూరదర్శన్. ఆకాశవాణి వినిపించింది అని మూవీస్లో చూస్తూ ఉంటాము. అందరికీ ఏం వినిపించదు ఆకాశవాణి. ఎవరికైతే విని ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే వింటారు. మరి ఆకాశవాణి గట్టిగానే మాట్లాడింది కదా, ప్రపంచంలోని ప్రజలందరికీ వినపడాలి కదా, అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతుంటే గట్టిగా. సో దట్ ఈస్ నాట్ సింపుల్ సౌండ్. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ దట్ వీ నీడ్ టు మ్యాచ్, దెన్ ఓన్లీ వీ కెన్ హియర్, వీ కెన్ సీ దెమ్. సో వాళ్ళు దూరదర్శన్ దూరశ్రవణ ప్రతిభ ఉన్నది వాళ్ళకి. కంజీర్ అనే లిఖిత గ్రంథం ఒకటి, కంజీర్ అనే లిఖిత గ్రంథం ప్రతి అంటే అలా ఆ బుక్ ఒకటట శంబలలో ఉందట. కొందరు లామాలు చాలా శ్రమపడి శంబల రాజుల్ని కలిసేవారు. లాసాకు ఉత్తరంగా భయంకరమైన మంచు పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మధ్యలో ఉన్నది శంబల. నాటి శంబల అనేది నేటి మంగోలియా వరకు కూడా విస్తరించి ఉన్నది. శంబలలో స్థిరంగా ఉండేది మాస్టర్ మౌర్య, మాస్టర్ కుత్హోమి. మనిషి గమ్యం అనేది మానవత్వం. అద్భుతమైన వర్డ్స్ అండి. మనిషి గమ్యం మానవత్వం. మానవత్వం అంటే నథింగ్ బట్ దైవత్వం. మనిషి ఆశించవలసింది సాటి మనుషుల యొక్క బాగు, సౌభాగ్యం. మహాత్ములు పరమ గురువులు ఆశించేది మనిషిలోని ఆ దైవత్వము. దేవుడు అన్న పదం కాబట్టి దైవత్వము అన్న పదం వాడాము. మానవుడు అన్న పదం కాబట్టి మానవత్వము అన్న పదాన్ని వాడుతున్నాము, రిలేటబుల్ వర్డ్. బట్ ఆ మీనింగ్ ఏంటి? మానవత్వంతో ఉన్నవారు దైవత్వంలో ఉన్న లెక్కని. ఎందుకంటే ఒక మనిషి ఇంకొక ప్రాణి యొక్క బాగును సౌభాగ్యాన్ని, అది ఏ ప్రాణి అయినా సరే, మానవులనే అక్కర్లేదు, చిన్న చీమ నుంచి ఏ ప్రాణి అయినా సరే దాని యొక్క బాగుని దాని యొక్క క్షేమాన్ని కోరుకుంటే అది మానవత్వం అనిపించుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దైవత్వము. మనిషి దివ్యుడు కావాలి. ఏ మతం మనిషిని మహాత్ముణ్ణి చేయడం లేదు ఈరోజు. మతం అనేది ఎందుకు వచ్చింది అంటే, చిన్న చిన్న వర్గాలుగా చేస్తే అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండాలి మాస్టర్స్. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఎలాగా నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇప్పుడు మన సద్గురు ఈషా ఫౌండేషన్ ఉంది కదండి. ఈషా ఫౌండేషన్లో కొన్ని వేల మంది వాలంటీర్స్ ఉంటారు. ఓకే. అలాగే కొన్ని వందలలో జాబులు ఉంటాయి అక్కడ. జాబులు అంటే డబ్బులు ఇచ్చే జాబులు కాదు. ఆ ఈషా ఫౌండేషన్కి చాలా రకరకాల పనులు ఉంటాయి కదండి, రకరకాల టాస్కులు ఉంటాయి.
రైట్. సో అప్పుడు ఏం చేస్తారు సద్గురు గారు, కొన్ని ఒక 1000 మంది వాలంటీర్స్ ఉన్నారు, ఒక 100 జాబులు ఉన్నాయి అక్కడ. ఆయన ఏం చేస్తారు, ఇదిగో మీరు ఈ 10 మంది ఈ పని చేయడానికి సరిపోతారు, మీకు ఆ నైపుణ్యత ఉంది, ఇందులోకి వెళ్ళండి, మీరు ఈ 10 మంది ఇందులోకి వెళ్ళండి అని చెప్పేసి 100 మందిని 10 గ్రూపులుగా విభజించారు. ఎందుకు విభజించారు? విభజన అన్నది మనం ఏ దృక్కోణంలో చూస్తే ఆ విధంగా అర్థమవుతుంది. విభజన అన్నది బ్యాడ్ వర్డ్ కూడా అనొచ్చు. అన్న తమ్ముళ్ళు ఇద్దరిని నేను విభజించాను, నేను నా స్వార్థం కొరకు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. అక్కడ విభజన అన్నది వెరీ బ్యాడ్. ఇప్పుడు సద్గురు చేసింది ఏంటి? 1000 మంది ఉన్న వాలంటీర్స్ని 10 గ్రూపులుగా చేశారు. ఆ 10 గ్రూపులుగా చేస్తే ఒక 100 టాస్కులు ఉన్నాయి అనుకొని, ఒక గ్రూప్కి ఎంతమంది కావాలో అంతమందిని విభజించారు ఆయన. అక్కడ విభజించింది దేనికి? ఆ పనిని సంపూర్ణంగా వాళ్ళకి ఇచ్చేశారు. మీలో మీరు ఏ టాస్క్ చేస్తారు ఏంటి మీరే ఆలోచించుకొని ఈ పనిని పూర్తి చెయ్యండి అని అప్పగించేశారు. దానివల్ల ఏం కావాలి? అభివృద్ధి పెరగాలి, గొడవలు తగ్గాలి. 1000 మంది ఉన్న దగ్గర గొడవలు అయ్యే అవకాశం, ఇతను ఒకటి అంటాడు, ఆమె ఒకటి అంటది, ఇది ఇలా చేయాలంటాడు, అది అలా అందరూ మంచి కొరకే ఆలోచించేది. బట్ విభిన్న అభిప్రాయాలు, అభిప్రాయాలన్నీ ఆలోచించుకొని ఒక దారికి వచ్చేటప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అలా కాకుండా చిన్న గ్రూపులుగా చేసి మీరందరూ బ్రెయిన్ స్టార్మ్ చేయండి, ఆలోచించండి ఈ పని ఎలా చేయాలో, దాన్ని ఈ విధంగా వచ్చేంత వరకు మీరు ఆ పని చేసుకోండి అని సద్గురు వదిలేశారనుకోండి, అక్కడ విభజించిన విభజన సరి అయినదా, నెగిటివ్ అక్కడ? సరి అయింది. ఇప్పుడు ఆ గ్రూప్ పేరు నేను మతము అని పెడతాను ఇక్కడ. ఓకే, ఒక 10 గ్రూపులు ఉన్నాయి. ఇది మతం 1, అది మతం 2, అది మతం 3. బేసిక్గా వర్గీకరణ ఎందుకు జరిగింది? 10 మతాలు అనేది ఒక ఒక 1000 మందిని 10 మతాలుగా ఎందుకు చేశారు అక్కడ సద్గురు? టాస్క్లని విభజించి అది అత్యంత నైపుణ్యంగా, గొడవలు లేకుండా అత్యంత వేగంగా ఫినిష్ చేయడానికి ఒక చక్కటి ఉద్దేశం. కానీ మనము మతాలుగా విభజించిన తర్వాత స్వార్థ రాజకీయాల కొరకు, ఇదిగో నేను చేసింది గొప్ప, నా మాస్టరే గొప్ప, నా లీడరే గొప్ప, నువ్వు చేసిన తప్పు అని మొదలు పెట్టాం చూడండి, అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ కూడా ఈ మతం గొప్ప, ఆ మతం తక్కువ, ఇదే రైటు అదే రాంగు, ఈయన ఆ మతం వాళ్ళని చంపమన్నాడు, ఆ మతం ఈ మతం వాళ్ళని చంపమంది, వీళ్ళు ఎదగకూడదు, ఎక్కడ ఉండదండి. అది అది దైవత్వం కాదసలు. మన స్వార్థ రాజకీయాల కొరకు వాటిని ఆ విధంగా వాడుకున్నాము. అందుకొరకు విభజన ఏర్పడింది, సదుద్దేశం కొరకు ఏర్పడింది. ఏది ఏర్పడినా ఫస్ట్ టైం ఏర్పడినప్పుడు, ఆ విభజన అనేది ఏర్పడినప్పుడు కంప్లీట్గా దాన్ని నెగటివ్ వర్డ్గా మార్చేశారు ఆ విభజన అనే పదాన్ని. రెండు రెండు వైపులా షార్ప్ ఉండే కత్తులు ఉంటాయి చూడండి, రెండు వైపులా పదునున్నాయి అని చెప్తాం చూడండి. ఆ, అలా ఇలాంటివన్నీ కూడా రెండు వైపులా పదునుంటాయి. ఫస్ట్ వాళ్ళు మొదలు పెట్టినప్పుడు పాజిటివ్ సైడ్ పదును కొరకు మొదలు పెడతారు. పాలిటిక్స్ వల్ల ఏమవుతుందంటే కంప్లీట్లీ పాజిటివ్ సైడ్ మర్చిపోయి నెగిటివ్ సైడ్ పదునుంది చూడండి, ఆ పదును పట్టుకొని కూర్చుంటాం. సో వీళ్ళు వీళ్ళు చేసింది ఎందుకు అంటే ఆ ఆ విధంగా జరగడానికి, ఆ దైవత్వాన్ని నింపడానికి అని. కానీ ఈరోజు ఏ మతం కూడా మనిషిని మహాత్మునిగా చేయడం లేదు. మానవత్వం, మంచితనం పతనం దిశగా పోతోంది. పూర్వకాలంలో ఋషులు విశ్వశ్రేయస్సు కాంక్షించేవారు. ఈ మతాధిపతులు పెద్దలు కూడా అలాగే ఆ శ్రేయస్సుని వాళ్ళు కోరుకోవాలండి. ఇంకొక దాన్ని పాడు చేయడం కాదు. నువ్విప్పుడు ఈ మతానికి పెద్దగా తీసుకుంటున్నావు, ఈ మత ఉద్ధరణ ఎలా జరగాలని చూడు. పక్కోడు చచ్చిపోతే ఉద్ధరణ జరగదు, నువ్వు ఉద్ధరించబడితే ఉద్ధరణ జరుగుతుంది అక్కడ. సింపుల్. అందరినీ ఉద్ధరించేసుకున్నావు నీ దాంట్లో, సూపర్బ్. పక్క మతం అతను అందరినీ ఉద్ధరించేశాడు, అందరికీ ఆత్మ ప్రయాణం బోధించాడు, స్పిరిచువాలిటీ బోధించాడు, సూపర్. ఆ గ్రూప్ కూడా సక్సెస్, ఈ గ్రూపు సక్సెస్. ఇంకో మూడో మతం ఉంది, ఆ గ్రూప్లో కూడా సక్సెస్. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? విశ్వజనీనమైన విజయం అది. విభజించడం వల్ల పొందిన విజయం. చిన్న చిన్న గ్రూపులుగా చేసి ఒక్కొక్కటి సక్సెస్ అయ్యేలాగా చూడగలిగాం. అది విజయం, విభజన వల్ల వచ్చిన విజయం. అది ఎండ్ ఆఫ్ ద గోల్ ఈస్.
కానీ అలా జరగడం లేదు. ఒకప్పుడు ఋషులు మాత్రం అలా ఉండేవారు అని చెప్తున్నారు. ఈనాడు ప్రపంచంలో ఆధ్యాత్మికతకు ప్రతికూలతలు ఎక్కువ. ఆధ్యాత్మికతకు ఉండాల్సింది అనుకూలత, ప్రతికూలత కాదు. బట్ ఈరోజు ప్రతికూలతలు ఎక్కువ, అనుకూలతలు చాలా తక్కువ. ప్రతికూలతను రద్దుపరచగల శక్తి ఒక్క ఆధ్యాత్మికతకే ఉంది. మళ్ళీ ఆ నెగిటివిటీని తట్టుకోవాలంటే మళ్ళీ ఏంటి సాధనం? మళ్ళీ ఆధ్యాత్మికతే. బికాస్ చెప్పాను కదా, రెండు వైపులా పదును. వాళ్ళు నెగిటివ్ ఎండ్ వైపు పదును వాళ్ళు వాడుతుంటే, పాజిటివ్ ఎండ్ వైపు పదును నేను పట్టుకొని జయించాలి. నన్ను నేను జయించుకోవాలి, వాళ్ళను జయించాలి. అంటే వాళ్ళను కూడా దారిలోకి తీసుకురావాలి. అంతే తప్పిస్తే నువ్వు నెగిటివ్ ఎండ్ పట్టుకున్నావు కదా, నేను ఇంకొక నెగిటివ్ ఎండ్ తీసుకొచ్చేసి నేను పొడి చేస్తా అని అంటే అది కాదు. మనకు ఒక సామెత ఉంటుంది కదా, ముళ్ళును ముళ్ళుతోనే తిరగడం అనే సామెత ఎలా ఉంటుందో, ఆధ్యాత్మికత ప్రతికూలతకి ఆధ్యాత్మికతని సొల్యూషన్. మళ్ళీ ఆ విధంగానే చేయించాలి. అది అవసరమైనంత తయారు కావడం లేదు ఈ రోజుల్లో. అంటే ఆధ్యాత్మిక ప్రతికూలతను తొలగించడానికి ఎంత ఆధ్యాత్మికత, ఏ విధమైన ఆధ్యాత్మికత కావాలో అది ఈరోజు అవసరమైనంతగా తయారు కావడం లేదు. పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ ద స్పిరిచువాలిటీ. ఇది సన్యాసులు వాళ్ళు ఫిజికల్ లైఫ్ భోగాలన్నీ కూడా వదిలేయాలి, ఇందులోకి వచ్చేస్తే అన్న తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. నెవర్. మన పత్రిజీ గారు కూడా చెప్తారు, ఏది వదులుకోనవసరం లేదు. మీకు అవసరం వచ్చేవి, మీకు నచ్చేవి, మీ ఎదుగుదలకు తోడ్పడేవి. నాకు శారీలు అంటే చాలా ఇష్టం. నేనేం సాక్రిఫైస్ చేయక్కర్లేదండి మెడిటేషన్లో ఉన్నంత మాత్రాన. ప్రతిరోజు క్లాస్ తీసుకునేటప్పుడు చూడచక్కగా నేను ప్రతిరోజు ఒక్కొక్క శారీ కట్టుకొని మీకు మెడిటేషన్ క్లాస్ తీసుకోవచ్చు. నేను యూట్యూబ్ అదే వీడియో ఆన్ చేసుకొని. 100% రైట్ అది. నన్ను చూసి మీరందరూ ఇన్స్పైర్ అయ్యి మీ కప్బోర్డ్స్లో ఉన్న చీరలు తీసి చక్కగా రోజొక చీర కట్టుకుంటారు. అది అది ఏ రకంగా కూడా తప్పు కాదు. ఏవి పోతాయట మరి మనము? అక్కర్లేని పోతాయి. కూర్చొని గాసిప్స్ చేస్తూ ఉన్నాను ఈ గంట సేపు క్లాస్ చెప్పకుండా. సినిమా యాక్టర్స్ గురించి, పాలిటిక్స్ గురించి, ఆమె గురించి, ఈయన గురించి గాసిప్స్ చేస్తూ ఉన్నాను. అది పోతుంది. మంచిదే కదండి. మరి అది పోతుంటే కూడా నేను ఏడుస్తాను, నా భౌతిక ఫిజికల్ లైఫ్ ఆనందాలన్నీ కోల్పోతున్నాను, గాసిప్లో నాకు ఆనందం వస్తుంది నేను కోల్పోతున్నాను కాబట్టి నేను స్పిరిచువాలిటీలోకి రానంటే, ఇంకా నీకు చాలా జర్నీ ఉంది, నువ్వు అక్కడే కూర్చో. నీ బ్యాగులన్నీ మోసుకునేదాకా ఎన్ని బ్యాగులు తయారు చేసుకుంటావో ఈ జన్మలో, బ్యాగులన్నీ తయారు చేసుకునేదాకా హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చొని వదిలేయడం, ఇంకేం చేయలేం మనం. సో దిర్ ఈజ్ నథింగ్ టు లూజ్. మన పురాణాలలో కూడా ఉంది. మనకు సన్యాసులు ఉన్నారు, యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. మన దేవతలు పెళ్ళిళ్ళు చేసుకుని కూడా ఉన్నారు కదా. వాట్ డస్ దట్ మీన్? పెళ్ళిళ్ళు పిల్లలు చెప్తున్నాం కదా, శివ ఫ్యామిలీ, రామ ఫ్యామిలీ, కృష్ణ ఫ్యామిలీ, కృష్ణుడికి ఈయన కొడుకు, రాముడికి ఈయన కొడుకు అని చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళు ఏమీ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పట్లేదు కదా. పెళ్ళి అంటే సంసారం, సంసారం అంటే పిల్లలు, పిల్లలు అంటే బాగోగులు, అవసరాలు, కోరికలు రెండు. ఎక్కడుంది? అక్కర్లేని దాన్ని సన్యసించడం దాని మీనింగ్. భౌతిక లైఫ్లో ఎదుగుదలకు అక్కరలేనిది ఏదైతే ఉందో దాన్ని సన్యసించడం. అప్పుడు మనం తెలుసుకోవాలి, గాసిప్ అనేది నా ఎదుగుదలకు ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు, పైగా ఇది ఆనందకరమైన విషయం కాదు, ఇది కోల్పోతున్నాను ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పుడు. అది అసలు కోల్పోవడమే కాదు అని నేను తెలుసుకున్నాను అనుకోండి, వన్ స్టెప్ ఈజ్ ఫినిష్డ్. అండ్ ఆధ్యాత్మికత అంటే నాకు ఏ విధమైన బోర్ కానీ, కోపం కానీ, ఏదో కోల్పోతున్నాను, సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న బాధ కానీ కలగదు. ఇవాళ రేపట్లో మొత్తం ఇదే జరుగుతుంది మాస్టర్స్. మాకు క్లాసెస్ ఉంటాయి పిల్లలకి, చిన్న పిల్లలకి మా సత్సంగ్లో గోపకుటీరం క్లాసెస్ అని పెడతామన్నమాట. 5 years అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. మన మెడిటేషన్ క్లాసెస్ లాగానే జస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్ మొత్తానికి కలిపి ఆ గురుదక్షిణ అనేది తీసుకోకుండా చెయ్యకూడదు కాబట్టి, ప్లస్ వాళ్ళకు ఒక ఏంటి అకౌంటబిలిటీ ఉండాలని ఫస్ట్ ఒక $75 ఎంతో చార్జ్ చేశారు, జస్ట్ ఫర్ అకౌంటబిలిటీ. లేకపోతే ఈరోజు ఇస్తా రేపు నా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాను, నేను కొన్ని డాలర్లు కడితే కాస్తైనా బుద్ధిగా ప్రవర్తిస్తాను కాబట్టి, అంతే తప్పిస్తే కమర్షియల్ది కాదు. కానీ అది అసలు అకౌంటబిలిటీ ఉండదండి. అసలు వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు కూడా టీచర్కి అదొక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది,
ఈరోజు మా పిల్లలు రావట్లేరని పేరెంట్సు చెప్పరు, పిల్లలు ముందు క్లాస్లో చెప్పరు. ఆ టీచర్ వెయిట్ చేస్తూ ఉంటుంది క్లాస్ ఓపెన్ చేసుకొని. ఇద్దరే వచ్చారు, మొత్తం 10 మంది క్లాసు. మిగతా 8 మంది వస్తారా? రారా? ఎందుకు జరుగుతోంది అలా? కేర్‌లెస్‌నెస్. ఇది అవసరం లేదులే. ఈ టైంలో ఇంకోటి చేసుకోవచ్చు. లేదా నాకు ఇంకొక పనొచ్చింది. ఈ క్లాస్ పర్వాలేదు. ఈ క్లాస్‌కి నువ్వు ఒక్కొక్క క్లాస్‌కి నువ్వు $10 చార్జ్ చెయ్యి, పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. అంటే నువ్వు దేనికి అకౌంటబిలిటీ? నీ మనీకి. నాట్ ఫర్ ద క్లాస్. సో, అలా అలా ఉంటుందనమాట. మనము దాని యొక్క ఇంపార్టెన్స్‌ని గుర్తుపట్టలేము. పైగా ఏం చెప్తారంటే కొంతమంది పేరెంట్స్ అంటుంటారు. ఇప్పుడే ఎందుకండి వాళ్ళకి కరాటే, స్విమ్మింగు, పియానో, డ్రమ్సు, మ్యూజిక్కు, ఇవన్నీ కూడా కరెక్టే. అవి అవి తప్పని చెప్పట్లేదండి. అవన్నీ కూడా 100% పెట్టాల్సిందే. అవన్నీ కూడా ఆత్మ ప్రగతిలో ఖచ్చితంగా ఉపయోగపడేవే. వాటిని ఎలాగైతే ప్రయారిటీగా కన్సిడర్ చేస్తున్నామో, అలాగే దీన్ని కన్సిడర్ చేయాలి. ఆ స్పిరిచువాలిటీని, ఆ సోల్ గురించి నేర్చుకోవడాన్ని, మెడిటేషన్ నేర్చుకోవడాన్ని, మన పురాణాలు ఏవైతే చెబుతున్నాయో వాటి నుంచి ఏ జ్ఞానం తీసుకోవాలి ఆ కథల నుంచి. అంతే ఇంపార్టెంట్. ఎందుకు చూడలేకపోతున్నారు జనాలంటే, రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా కళ్ళకు కనిపించే టాంజబుల్ అంటారు ఇంగ్లీష్‌లో. కళ్ళకు కనిపించే ఫలితాలు కనిపించవక్కడ. ఇప్పుడు నీకొక ప్రాబ్లమ్ రాబోతుందండి. లెట్స్ సే ఒక పిల్లోడు వాడు సరిగ్గా చదవలేదు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వాలి. వాడు చక్కగా స్పిరిచ్యువల్‌గా ఉన్నాడు. చక్కగా క్లాసులు వింటున్నాడు. అన్నీ నేర్చుకుంటున్నాడు. ఫె ఫర్ సమ్ రీజన్ వాడికి ముందు రోజు జ్వరం వచ్చిందో, ఏదో ఏదో ప్రాబ్లమ్ అయ్యి వాడు ఫెయిల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ ఫెయిల్ అవ్వకూడదు మామూలుగా. వాడు పాస్ అవుతాడండి అక్కడ. వాడు చదువుకున్న 4 క్వెషన్సే వస్తాయి అక్కడ. దట్ మిరకిల్ హ్యాపెన్స్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ. కానీ మనం అక్కడ ఆలోచించము. వీడు ఫెయిల్ అయ్యేవాడు, పాస్ అయ్యాడు అని అనుకోం మనం. అనుకుంటే అప్పుడు కనెక్ట్ చేస్తాం మనం స్పిరిచువాలిటీకి. ఓహ్! వీడు ఇలా ఉంటాడు. వీడు ఇంత సాఫ్ట్‌గా ఉండి ఇవన్నీ నేర్చుకుంటాడు. ఆ దేవుడే కాపాడాడు. వీడికి ఇంత జ్వరం వచ్చినా కూడా వీడికొచ్చిన 4 క్వెషన్సే ఎగ్జామ్‌లో ఇప్పించాడు. పాస్ చేశాడు. నెక్స్ట్ గ్రేడ్‌కి పంపించాడు అని కనెక్ట్ చేసుకోలేం మనం అక్కడ. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే, అబ్బా! దేవుడి దయ వల్ల గ గండం గట్టెక్కింది. వీడు పాస్ అయ్యి బయటకొచ్చాడు. అప్పుడు కనెక్ట్ చేస్తాం. సో, టాంజిబుల్ బెనిఫిట్స్ కళ్ళకు కనిపించే, మనము రుచి చూడదగే బెనిఫిట్స్ లేకపోతే, మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది. స్పిరిచువాలిటీలో మెయిన్ ప్రాబ్లము అందరూ యాక్సెప్ట్ చేయలేకపోవడానికి అక్కడొస్తుంది. చాలామంది పేరెంట్స్ అంటారండి, "ఎందుకండి ఇప్పటి నుంచే" అని. మాకు కూడా చెప్తారు. ఇంగిప్పుడు చెప్పడం మానేశారనుకోండి ఫస్ట్‌లో. ఇప్పుడు మా పిల్లల్ని చూసి, "మీ పిల్లలు బాగొస్తారండి" అని చెప్పేసి అంటారు. బట్ చెప్పుకోవాలి మనం పిల్లలకి. ఓపికగా చెప్పగలిగిన ఏళ్ళన్నీ చెప్పుకోవాలి మనం. అందరితో పాటు మన పిల్లలు ఎవరు ఎళ్ళట్లేరు, మన పిల్లలు ఎళ్ళకపోతే పర్వాలేదంటే దట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ అంతే అక్కడ. ఏం అనడానికి లేదక్కడ. మనం సిద్ధంగా లేమంతే. తర్వాత ఆ! ఆధ్యాత్మికత అనేది ఈరోజు అవసరమైనంత తయారు కావడం లేదు. భూగోళము వ్రయ్యాలు కావడానికి ప్రళయం రానవసరం లేదు. ఏంటో ఒక కొత్త వర్డ్ రాసాడండి. ఎప్పుడు వినలేదు. యాలు అట. వ్రయ్యాలు కావడానికి ప్రళయం రానవసరం లేదు. బహుశా డిజాల్వింగ్ అనుకుంటా. భూగోళం మొత్తం ఇట్లా డిజాల్వ్ అయిపోవడం అంటారు చూడండి. ఆ ప్రళయం వస్తే అంతా ఏకమైపోతుంది అని చెప్పేసి అంటారు కదా! సృష్టి అంతా ఇదైపోతుందని. సో, ఆ ప్రళయం రానవసరం లేదు. జస్ట్ మనిషి నెగటివిటీ చాలు. భూగోళం అంతా ఎండ్ అయిపోవడానికి ప్రళయం రానక్కర్లేదు. ప్రతి మనిషి నెగెటివ్ థింకింగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్‌గా భూగ్రహం ముడుచుకుపోతుంది. అంటే నెగటివిటీ అనేది ఎంత భయంకరమో చెబుతున్నాడు ఈ వాక్యం ద్వారా. మనను మనని ఎవరో పాడు చేయక్కర్లే. మన నెగటివిటీనే చేస్తది. ముందుకు వెళ్ళకుండా ఎవరో మనని వెనక్కి లాగనక్కర్లే. మన బుర్రలో ఉన్న నెగటివిటీనే మనం చేస్తది. మనలో ఉన్న అరిషడ్ వర్గాలే మనం చేస్తాయి. ఇది కూడా బాగా నచ్చిందండి. భూగోళం వ్రయ్యాలు కావడానికి ప్రళయం రానవసరం లేదు. మనిషి నెగటివిటీ చాలు. మనిషి నెగటివిటీ ప్రళయాన్ని సృష్టించగలదు. అగ్నుల్ని రగల్చగలదు. ఇంత చక్కటి జ్ఞానం తీసుకుంటూ ఉన్నప్పుడు చూడండి మీ ఇన్నర్స్‌ని గమనించుకోండి. ఎలా అనిపిస్తుంది? ఎంత పాజిటివిటీ వైపు వెళ్తుంది. వెంటనే కుదిరితే అసలు అరిషడ్ వర్గాల్ని ఇమ్మీడియేట్‌గా తొలగించుకోవాలి అని అనిపిస్తుంది కదా! అనిపిస్తది. నాకైతే అనిపిస్తది వింటూ ఉన్నప్పుడు. ఇమ్మీడియేట్‌గా సంకల్పం చేసుకుంటాను. ఐ యామ్ రెడీ.
ఐ మే నాట్ బీ కేపబుల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బట్ ఐఎమ్ రెడీ. కొంచెం సపోర్టివ్ యూనివర్స్, నేను ఒక చిన్న నిచ్చెన ఎక్కడానికి నేను రెడీ. అంతే మనం చేయవలసింది. ఆ సంసిద్ధత తెలియచేయాలి. ఓకే మాస్టర్స్, ఇక్కడ స్టాప్ చేసుకుందాము. నాకైతే ఈరోజు క్లాస్ అద్భుతంగా జరిగింది అనిపించింది. నాకు ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మాస్టర్స్ ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో, ఈ జ్ఞానం నా చేత ఈ క్లాస్లో చెప్పిస్తున్నారో ఆ మాస్టర్స్ అందరికీ, మీ అందరి గ్రూప్ ఎనర్జీస్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్ హియర్.